అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అగ్రరాజ్యాలైన అమెరికాతో 20 ఏళ్ళు పోరాటం చేసి విజయం సాధించారు వియత్నాం రాజు. ఈ వియత్నాం రాజుకి అంత స్ఫూర్తినిచ్చింది, 20 ఏళ్ల పాటు పోరాటం చేసి విజయాన్ని సాధించడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరో తెలుసా? మహారాణా ప్రతాప్ గారు. ఈ మహారాణా ప్రతాప్ గారే వియత్నాం రాజుకి స్ఫూర్తి. ఈ విజయం సాధించిన తరువాత విలేకరుల్లో ఒకరు అడిగారట, మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికి అంతుబట్టడం లేదు అన్నారట. ఆ విలేకరు అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏంటంటే, శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తి గల భారతీయ రాజు చరిత్రను చదివాను. అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్ధనీతి ప్రయోగాలతో విజయం సాధించాను అన్నారట. ఎవరా భారతీయ రాజు అని విలేకరు అడిగితే వియత్నాం రాజు లేచి నిలబడి అతడే రాజస్థాన్లోని మేవాడ్ వీరుడు మహారాజు రాణా ప్రతాప్ సింగ్ అని గర్వంగా ప్రకటించారట. మీలో ఎంతమందికి తెలుసు ఈ మహారాణా ప్రతాప్ గారి గురించి? ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసేదానికి ట్రై చేయండి. మీకు ఇటువంటి దేశభక్తుల చరిత్ర, గొప్ప గొప్ప రాజుల చరిత్ర మీకు పాఠ్యపుస్తకాల్లో కానివ్వండి ఎక్కడా కూడా అంతగా కనపడదు. ఎక్కడైనా కనపడినా కూడా జస్ట్ 2-3 లైన్లకే అది పరిమితమై ఉంటుంది. మన పాఠ్యపుస్తకాల్లో మనకి బాగా దొరికేది అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్, ఇట్లాంటి విషయాలు మాత్రమే మనకి తెలుస్తాయి. ఓకే, ఈ మహారాణా ప్రతాప్ సింగ్ గారి పేరు చెప్పేటప్పుడు ఆ వియత్నాం రాజు కళ్ళల్లో వీరత్వం తొణికిసలాడింది. అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవాళ్ళమి అన్నారట. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకి వచ్చారు. ఎర్రకోట ఇలాంటివి అన్నీ చూపించేటప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ ఉంది అని అడిగారట. ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారత అధికారి ఉదయ్పూర్లో ఉందని చెప్పారట. ఆయన ఉదయ్పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడ నుంచి పిడికెడు మట్టిని తీసుకుని తన బ్యాగ్లో వేసుకున్నారు. దీన్ని గమనించిన భారత అధికారి మట్టిని బ్యాగ్లో ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగారట. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది, అందుకే దీన్ని తీసుకెళ్ళి మా దేశం మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారు అనేసి అన్నారట. మహారాణా ప్రతాప్ గారు ఈ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజు అనేసి అన్నారట. మీకేమనిపించింది ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీ ఇంట్లో ఉండే పిల్లల్ని అడిగి చూడండి మహారాణా ప్రతాప్ గారి గురించి. వాళ్ళకి తెలుసో లేదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మన పాఠ్యపుస్తకాల్లో ఇలాంటివి దొరకవు కాబట్టి, వాళ్ళకి చెప్పేవాళ్ళు ప్రజెంట్ ఎవరూ లేరు కాబట్టి, వీలైనంత వరకు మీరు మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి ఇలాంటి కథలు చెప్పండి. వాళ్ళు ఏదైనా కథలు చెప్పండి అని అడిగినప్పుడు కథల రూపంలో ఇలాంటి రియాలిటీస్ గురించి చెప్పండి. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్లో ఉండే ఎంతోమంది గొప్ప యోధులు, అదేవిధంగా మహారాణుల గురించి కూడా ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి పోరాడిన యోధుల గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నట్టు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.